యుద్ధం ముదిరిపాకాన పడుతున్న వేళ దేశాల యొక్క ప్రకటనలు పెరిగినాయి. ఇప్పుడు ఇరాన్ ఏదైతే ఇంతవరకు హార్ముజ్ జలసంధిని దిగ్బంధించింది కాస్త ఇప్పుడు అమెరికా దూకుడుగా ముందుకొచ్చే పరిస్థితి ఉందని తెలిసి బబియాన్ దీవి ఏదైతే కువైట్కి సంబంధించినటువంటి బబియాన్ దీవిలోకి చొరబడి ఆ దీవి స్వాధీనం చేసుకుంటున్నటువంటి వేళ అమెరికా ఒక పక్కన వార్నింగ్ ఇచ్చింది, దాని జోలికి వెళ్ళడానికి వీల్లేదని. మరొక వైపున దుబాయ్ యుఏఈ తీవ్రంగా స్పందించింది. ఈ గ్రౌండ్ ఇన్వేషన్ అనేది ప్రమాదకరం, యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నారు, తక్షణం యుద్ధం ఆపాలి, కువైట్ ఆక్రమణ ఆపాలి, కువైట్కి అండగా మేము నిలబడతామని ప్రకటించింది. ఇప్పటికే ఇరాన్లో ఉన్నటువంటి కొన్ని రహస్య ప్రదేశాల మీద దాడులు కూడా, ఆయిల్ క్షేత్రాలు ఇట్లాంటి వాటి మీద దాడులు కూడా యుఏఈ ప్రారంభించింది. ఇప్పుడు కువైట్ విషయంలో కువైట్కి అండగా నిలబడడానికి సిద్ధపడుతోంది. దీంతో ఇప్పుడు ఇరాన్ వర్సెస్ గల్ఫ్ దేశాలు, మరి మిగతా దేశాలు ఇన్వాల్వ్ అవుతాయో లేదో తెలియదు. భయంతో వణికి చస్తయ్యా. కువైట్ వణికి సచ్చి ఆగింది, సౌదీ అరేబియా వణికి సచ్చి ఆగింది. చివరికి ఆ వణికే వాళ్ళందరినీ ఆక్రమించుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి వేళ ఏం జరుగుతుందో చూడాలి.